ద్వివిజ్ఞానానికి స్వాగతం. వృశ్చిక రాశి వారి గురించి ఆలోచించినట్లయితే వారికి ప్రథమ నామాక్షరాలు వచ్చేసి నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు, ఏ. ఈ రాశి వారికి ఈ వారం కుటుంబం గురించి ఆలోచించినట్లయితే మీరు లోపలే ఎక్కువ ఆలోచిస్తారు అని చెప్పవచ్చు. బయటకు చెప్పకపోయినా బాధ్యతలను నిశ్శబ్దంగా మోస్తారు. జీవిత భాగస్వామి లేదా కుటుంబంలోని ముఖ్య వ్యక్తితో స్పష్టంగా మాట్లాడితే అపోహలు తొలగుతాయని గుర్తెరిగి జీవించండి. ఆరోగ్యం విషయానికి వస్తే శక్తి ఉన్నట్లే అనిపించిన లోపల అలసట కనిపిస్తోంది. నిద్ర సరిగ్గా లేకపోవడం కనిపిస్తోంది. కనుక సమయానికి నిద్రపోవాలి అన్న సంగతిని గుర్తుంచుకోండి. శరీరం కంటే మనసుకు విశ్రాంతి అవసరమని తెలుసుకోండి. ఇక వ్యవహారం గురించి ఆలోచించినట్లయితే మీరు విషయాలను లోతుగా గమనిస్తారు. ఈ వారం అనుమానం ఎక్కువైతే సంబంధాల్లో దూరం పెరిగే అవకాశం ఉంటుంది. లావాదేవీల్లో రహస్యంగా కాకుండా స్పష్టత పాటిస్తే లాభం ఉంటుందని గుర్తించండి. ఇక వృత్తి ఉద్యోగ విషయాలకు వస్తే పనిలో ఒత్తిడి పెరుగుతుందనే చెప్పొచ్చు. మీపై ఎక్కువ బాధ్యతలు పడతాయి. మీరు చేయగల సామర్థ్యం ఉన్నా సహకారం తక్కువగా అనిపించవచ్చు. ఈ వారం మీ పని నెమ్మదిగా అయినా బలమైన పునాదిగా మారుతుందని గుర్తించండి. ధనం విషయానికి వస్తే ఆదాయం నిలకడగానే ఉంటుంది, కానీ ఖర్చులు అనుకోకుండా రావచ్చు. ముఖ్యంగా కుటుంబం లేదా ఆరోగ్యానికి సంబంధించినవి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే పెట్టుబడులు, అప్పుల విషయాల్లో ఈ వారం జాగ్రత్త అవసరమనే చెప్పవచ్చు. వీరికి అనుకూలమైనటువంటి రోజు మార్చి 10 మంగళవారం. ముఖ్యమైన నిర్ణయాలు, పని సంబంధిత చర్చలకు అనుకూలమైన రోజుని చెప్పవచ్చు. మీకు ద్వివిజ్ఞాన జ్యోతిష సూచన ఏమనగా పొదుపు చేయడం నేర్చుకోవలసినటువంటి అవసరం ఉందని అనిపిస్తోంది. స్వస్తి.